హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రామ్. వెల్కమ్ టు రామ్ విలేజ్ స్టోరీస్. ఈరోజు ఒక పండ్ల చెట్టుని పరిచయం ఆశపడుతున్నాను. చూస్తారా ఆ పండ్లు? పాల పండు తెలుసా ఎవరికైనా? ఈరోజు ఆ పండ్లను చూపిస్తాను. చాలామంది తెలియదు కదా. ఈరోజు ఆ పండ్లను చూపించి దానికి ఉపయోగాలు కూడా మనం తెలుసుకుందాం. రండి, చెడు దగ్గరికి వెళ్దాం నాతో పాటు. ఓకే ఫ్రెండ్స్, చెప్పాను కదా మీకు ఆ పాల చెట్టు అని. ఒకసారి చూడండి, ఒకసారి పైకి చూపించు. ఇది పాల చెట్టు అనమాట. చూడండి, చివరన కొన్ని పండ్లు కనిపిస్తున్నాయి అన్నమాట. అయితే ఆ పండ్లు మనం కోద్దాం. ఆ పండ్ల యొక్క ఈ రోజున అంటే అవి దేనికి ఎక్కువ ఉపయోగపడతాయి, అవి ఎలా ఉంటాయని కూడా ఈరోజు మీకు కోసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. కానీ ఈ చెట్టు చూసారు కదా, ఎక్కడం కూడా చాలా కష్టం. చిన్న చిన్న ములులతో ఉంటుంది అనమాట. అయితే ఇవి పెద్ద చెట్లు ఉంటాయి, అవైతే మనం ఎక్కొచ్చు. ఇది చాలా చిన్న చెట్టు అనమాట. చూసారు కదా, చాలా ముళ్ళు. నేను ఎక్కడ ప్రయత్నం చేశారు, ఎక్కడ కుదరడం లేదు. కానీ ఈరోజు చూపిస్తాను. ఈ పండు చాలామంది తెలియదు అనమాట. ఎక్కువగా ఈ గిరిజనులు ఇవి ఎక్కువగా దొరుకుతుంటాయి అనమాట మా అడవుల్లో. ఇవి అనమాట మేము డైలీ తింటుంటాం నిజం చెప్పాలంటే. అయితే మీకు ఎలాగైనా చూపించాలని చెప్పేసి మేము ఎన్నో రోజుల నుండి ప్లాన్లో ఉన్నాం, కానీ ఇది కుదరటం లేదు. ఈరోజు అవకాశం వచ్చేది. మీతో ఇవి ఎలా ఉంటాయి ఏంటని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి, ఇవి ఇప్పుడు కోస్తాను, ఎలా ఉంటాయో చూడండి. ఇది మనం ఎక్కలేను కాబట్టి నేను ఒక చిన్న గడ అనేది రెడీ చేసుకున్నాను అనమాట. ఇదిగో ఈ గడతో ఇప్పుడు కోస్తాను చూడండి. ఇక చూసారా, ఇక్కడ ఎల్లో కలర్లో ఉంటాయి అనమాట. గ్రీన్లో ఉన్నాయేమో పచ్చి, ఎల్లో కలర్లో ఉన్నాయేమో పండి అనమాట. ఒకసారి కెమెరా జూమ్ చేసి చూపెట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి, అలాగే గ్రీన్ కలర్లో ఉన్నాయి అనమాట. ఇవి ఎల్లో ఏమో మనం ఇప్పుడు తినేటి అనమాట. అవి చూసారుగా. ఇప్పుడు అవన్నీ చూడండి, అవన్నీ కోస్తాను. అవి ఎలా ఉంటాయి అనేది కూడా ఇప్పుడు మీకు టేస్ట్ అనేది చూపిస్తాను. టేస్ట్ కూడా చూడండి, కొన్ని కోసాను. చూడండి, ఇగో ఈ పండు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవి చాలా చిన్న పండ్లు అనమాట నిజం చెప్పాలంటే. ఇవి కొన్ని అయితే ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే ఇవి బయట ఉన్నాయి కాబట్టి మనకు సింపుల్ దొరుకుతున్నాయి. ఇవి కొన్ని ఏమో చాలా చెత్తల్లో పడుకుని ఉంటాయి అనమాట. ఇవి అసలు కొన్ని దొరకవు. మనకు లక్ ఏంటంటే దారి పక్కనే ఈ చెట్టు ఉందన్నమాట. అసలు ఇలా దారి పక్కన ఉంటే ఇది చాలా మందికి కష్టం, ఎందుకంటే ఇది అసలు దొరకవు పండ్లు. కానీ మన లక్ ఏంటంటే చూడగానే అనమాట దారి పక్కనే. అయితే ఇంకా చాలా కొమ్మలు కనిపిస్తున్నాయి అనమాట. అంటే అవి దూరంగా ఉంటే అసలు కనిపించవు వాస్తవానికి అనమాట. చూశారు కదా, అన్ని కొమ్మలు కనిపిస్తున్నాయి. నాకు తెలిసి బహుశా ఇవి ఆ ముళ్ళ వలన ఎవరు దీన్ని అంత సాహసం చేయలేకపోయారు. కానీ మేము మీకోసం సాహసం చేసాము. చూడండి, పండ్లు అయితే కొన్ని కోసాను. చూడండి, చూపిస్తాను. దగ్గర జూమ్ తీసుకొచ్చి ఒకసారి దగ్గరికి. చూసారుగా, ఈ కలర్లు ఉంటాయి అనమాట. ఇవి చాలా వెరైటీగా ఉంటుంది అనమాట. ఇవి చూసారా, ఈ కింద బాగానే ముళ్ళలాగా ఉంటుంది అనమాట. ఇది పండు చూసారు కదా, ఇవి పండినాయి అనమాట. ఇప్పుడు చూడండి, ఇంకో గ్రీన్ కలర్లో ఉంది. ఇదిగోండి, ఇదేమో పచ్చిగా అనమాట. ఇది ఇంకా పండలేదు, ఇది పచ్చికాయ. అలా మనం కోసం కూడా కింద పడిపోయింది అనమాట. చూడండి, ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి చెట్టుకి. కాకపోతే ఇవి మీకు కొన్ని చూపిస్తున్నాను. అయితే చూడండి, ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. కానీ ఇవేంటంటే తిన్నప్పుడు మన మూతి అంటుకున్నట్టు ఉంటుంది అనమాట. ఏదో గమ్ముతో అంటేసినట్టు ఉంటుంది అనమాట. అలా ఉంటాయి ఈ పళ్ళు. ఎలా అంటే ఏమి ఉండదు, జస్ట్ అలా సాగుతుంటుంది అనమాట. అంత రబ్బర్లా ఉంటుంది. అయితే ఈ పండు చూడండి దేనికి ఉపయోగం అంటే, చాలామంది కూడా ఇది సమ్మర్లో బాగా హీట్ అవుతుంటుంది అనమాట బాడీ అనేది. ఇవి ఏమో చాలా కూలింగ్ తెచ్చిస్తుంటాను బాడీకి. మేము చాలా చిన్నప్పుడు నుండి అనమాట ఇవి సమ్మర్లో ఎక్కువగా అందుకే తింటుంటారు అనమాట ఇవి. ప్లస్ లో బీపీతో చాలామంది బాధపడుతుంటారు అనమాట. అయ్యో నాకు అంటే చాలామంది లో బీపీతో కళ్ళు తిరిగి పడిపోతుంటారు, వామిటింగ్స్ అవుతుంటాయి అనమాట. అలాంటి వాటికి కూడా ఇవి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి అనమాట. చూడ్డానికి పండు మాత్రం చిన్నదే, కానీ దీని ఉపయోగాలు మాత్రం చాలా పెద్దవి అనమాట. చాలామందికి కూడా ఇవి తినొచ్చు. మనం చూస్తున్నట్లు ఆర్గానిక్ పండ్లు ఎక్కడ దొరకట్లేదు అనమాట. మనం ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉంటున్నారు, వాళ్ళు యాపిల్ తింటారు, ఇవన్నీ కూడా మందులతోనే. కానీ ఇవి తీసుకెళ్ళి పెట్టండి, చాలా అంటే చాలా హెల్దీ అనమాట. ఇవి చూసారా, పాల అంటే లోపల పాలు కూడా ఉంటుంది అనమాట. అంత బాగుంటాయి ఈ పళ్ళు, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, తిని చూపిస్తాను ఒకటి. చూడండి, దీన్ని తిని చూపిస్తాను. ఇది చూడండి, దీని మధ్య లోపల చిన్న గింజ ఉంటుంది. గింజ అనేది పడిపోయింది. చూడండి, గింజ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది చూసారుగా గింజ. చూడండి, అయితే వీటికి ఇంకో పేరు కూడా ఉందన్నమాట.
అవి సపోటాతో పోలుస్తారనమాట. ఇది స్మాల్ సపోటా అన్నట్లు చాలామంది మాట్లాడుతుంటారనమాట. చూసారుగా గింజ కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా సపోటా లెక్కే ఉంటుందనమాట. అదేమో పెద్దదైతే ఇదేమో చిన్న సపోటా అనమాట. చూడండి. కానీ ఈ గింజ చూసారా మనం అనుకుంటాం గదా! ఈ గింజ తీసుకెళ్ళి ఇళ్ళలో పెడితే ఓకే చెట్టు అయిద్దనుకో. కానీ చాలా కష్టం ఇది. ఇది ఎక్కడ పడితే అక్కడ కుదరదు. మన ఇళ్ళలో అస్సలు గూడా ఇది పెరిగే సమస్య లేదనమాట. దీని వాతావరణం వేరనమాట. ఇది కేవలం అడవిలో మాత్రమే పెరిగే అవకాశం ఉంది. చూడండి ఈ పండు చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు మన సిటీలో అయితే కప్పుకొచ్చేసి రూ. 10, రూ. 20 అలా అమ్ముతుంటారనమాట. వీటి విలువ అలాంటిదనమాట. కాకపోతే చూసారా మాకెంత ఫ్రీగా దొరుకుతున్నాయో చెట్టు కనిపిస్తే అలా ఎక్కేసి కోసేయడమే. మీకెక్కడైనా దొరికితే వీటిని అస్సలు వదలొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి చాలా అరుదుగా దొరికే పండ్లనమాట. అవి మీ ఫ్యామిలీలో ఎవ్వరికైనా సరే పిల్లలకి గానీ, పెద్దోళ్ళకి గానీ, గర్భిణీ స్త్రీలకు గానీ ఎవరున్నా సరే ఇవి తినొచ్చు. చాలా అంటే చాలా బావుంటుంది. మీకు హెల్తీగా ఉంటుందనమాట. మనము ఎన్నో డబ్బులు పెట్టి ఖర్చు చేసుకొని కొంటాం కాబట్టి, అలా కంటే ఇవి చూడండి చిన్న పండ్లైనా సరే మీకు దొరికితే ఖచ్చితంగా తీసుకోండి సిటీలో ఎక్కడున్నా. వీటి వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలున్నాయి. చూడండి కాబట్టి ఈ పండ్లు మీరు అస్సలు వదిలే సమస్య లేదు తీసుకోండి. మేము ఇలాంటివి డైలీగా ఎక్కువ తింటుంటాం. చూడండి ఇంకా ఇలాంటి పండ్లు చాలా ఉన్నాయి. చాలా రకాలు. మీకు గడిచిన కొన్ని వీడియోలో కొన్ని పండ్లు చూపిచ్చాను. ఇది కూడా చాలా అంటే చాలా బెనిఫిట్. ఇవి ఎండబెట్టుకొని కూడా తింటారనమాట. ఎండలో పెట్టేసుకొని అవి ఆరినాక కూడా తింటుంటారు. ఇవి అది పాడే సమస్య లేదనమాట. చాలామంది అనుకుంటారు నేనెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెడితేనే ఇవి బాగుంటాయని. ఫ్రిడ్జ్ అవసరం లేదండి. సమ్మర్‌లో మనము ఎండలో పెట్టేసినా సరే, బయట పెట్టినా సరే, ఇవి పాడయ్యే ఛాన్సే లేవు. మనం ఫర్ ఎగ్జాంపుల్ దానిమ్మ, యాపిల్ తీసుకున్నామనుకోండి, అవి పాడైపోతాయి తొందరగా అనమాట. మనము కనీసం ఒక ఎండలో పెట్టినా సరే, నీడలో పెట్టినా సరే ఎక్కువ రోజులుండవు. కానీ ఇవి అలా కాదు. మీరు ఎక్కడైనా పెట్టండి, ఇవి పాడే ఛాన్సెస్ ఉండవు. ఎండిపోతాయి. అవి మనం డ్రై ఫ్రూట్స్ అని చాలామంది బయట అమ్ముతుంటారు కదా! ఇవి కూడా అలా ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బావుంటాయి. చూడండి మీకు ఒకవేళ ఇలాంటి పండ్ల గురించి తెలుసుంటే మీరు తిరుంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్‌ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గంట సింబల్‌ని కూడా గట్టిగా